గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని చెప్పాడండి దేవుడు. అపోస్తలుడైన పౌలు ద్వారా మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనిషి తన నోటితో ఏ మాటనైతే విత్తుతాడో ఆ పంటే తిరిగి కోస్తాడు. అంటే నువ్వు మంచి మాట్లాడితే మంచి వస్తుంది, నువ్వు చెడు మాట్లాడితే చెడు నీ మీదకి వస్తుంది, నువ్వు మేలు మాట్లాడితే మేలు వస్తుంది, కీడు మాట్లాడితే కీడే నీ కుటుంబం మీదకి నీ మీదకి వచ్చేస్తుంది. జరిగి తీరుతుందండి ఖచ్చితంగా. ఎవరిది అది మన భారతదేశం అయినా అమెరికా అయినా నువ్వు ఎక్కడున్నా సరే దేవుని వాక్యం ఎక్కడైనా ఒకటే. దేవుని వాక్యం ఎక్కడైనా స్థిరం అండి. కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి మాటలు నువ్వు మంచి విత్తితే నువ్వు మంచి పంటనే కోస్తావు, నువ్వు చెడు విత్తితే చెడు పంటనే కోస్తావు. దేవుణ్ణి ఎవరైనా విక్రిస్తే దేవునికి నచ్చదండి. మొన్న అమెరికా దేశంలో రీసెంట్గా ఒక సంఘటన జరిగిందండి. వాళ్ళు ఏం చేశారనంటే, కాలిఫోర్నియా అనబడినటువంటి ఒక రాష్ట్రం ఉందండి అమెరికా దేశంలో. అందులో లాస్ ఏంజల్స్ అనబడినటువంటి ఒక మహానగరం ఉంది. ఆ నగరంలో, ఆ కాలిఫోర్నియా స్టేట్లో ఎక్కువగా ధనవంతులు ఉండేది, ఎక్కువగా సినిమా స్టార్స్ ఉండేది, ఎక్కువగా సంపన్నులు ఉండేటువంటి ప్రదేశం కాలిఫోర్నియా. అమెరికా దేశం అనగానే ఒకటి మన జ్ఞాపకం రావాలండి, అక్కడ ఎక్కువ పర్సంటేజ్ ఎవరు ఉండాలి? మన క్రైస్తవులే ఉండాలండి. ఉన్నారు. కానీ మనుష్యులకి తెలివితేటలు ఎక్కువైపోయి, మనుషులకి డబ్బు ఎక్కువైపోయి, మనుషులకి టెక్నాలజీ ఎక్కువైపోయి వారు ఏమనుకున్నారో, ఎలాగా వారి మాట విసిరారో దేవుని మీద, ఆ తర్వాత ఎలాంటి పంటను వారు కోసారో మీరు జాగ్రత్తగా చూడాలి. And the acceptance speeches have been on fire. Who got shouted out the most? Let's look at the numbers. All right, cast and crew are leading the way with 11 mentions. Moms are holding strong with 3 shout-outs. God, creator of the universe, 0 mentions. And Mario Lopez, host of Access Hollywood, 1. All right. No surprise in this godless town. ఆవిడ ఒక పెద్ద సినిమా స్టార్ అండి అమెరికా దేశంలో. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ 2025 నూతన సంవత్సరంలో ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు. చేసి గ్లోబల్ లీడర్స్ అనబడినటువంటి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఈ ప్రపంచానికి నాయకత్వం ఎవరు, ఈ ప్రపంచ నాయకులుగా మనం చూడవలసింది ఎవరిని, గొప్పవారిగా చూడవలసింది ఎవరిని, ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా చూడవలసింది ఎవరిని అని మార్కులు వేసింది. ఎవరికి మార్కులు వేశారని అంటే, క్యాస్ట్ అండ్ క్రూ. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే సిబ్బంది, క్రూ అంటే సిబ్బందికి ఎన్ని మార్కులు వేశారని అంటే 11 మార్కులు వేశారండి. తల్లులకి, అంటే ప్రపంచంలో మరి అత్యుత్తమైనటువంటి స్థాయి తల్లికి ఇవ్వబడింది కనుక తల్లికి ఎన్ని మార్కులు వేశారని అంటే అందరు కలిసి 3 మార్కులు వేశారండి. ఏమంటుందో తెలుసండి ఆవిడ, ద గాడ్ క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ 0 మెన్షన్స్ అని చెప్పిందండి. అంటే దేవుడికి ఎన్ని మార్కులు వేశారో తెలుసా? 0 వేశారండి. 0. ఎవరు? మన భారతదేశంలో ఉన్నవారు కాదండి. దేవుని పేరు పెట్టుకొని, దేవుడు ఆశీర్వదిస్తే అక్కడ ఉండి, దేవుని పేరు బట్టి ఆశీర్వదించబడి, జ్ఞానాన్ని కలిగి దేవుని సువార్తను ప్రకటించినటువంటి జ్ఞానులు ఈరోజు డబ్బులు ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి, టెక్నాలజీ ఎక్కువైపోయి ఏమంటుందో తెలుసండి ఆవిడ, అంత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిలియనర్స్, అందరూ కూడా కోట్లకు అధిపతులు అండి, వేల లక్షల కోట్లకు అధిపతులు అక్కడ కూడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారో తెలుసండి, ఈ సర్వ సృష్టిని కలిగించినటువంటి దేవునికి 0 మార్కులు వేసినప్పుడు ఎగతాళిగా నవ్వుతున్నారు అందరూ కూడా, అపహాసిస్తున్నారు దేవుణ్ణి. ఆవిడ నోటి మాటలు ఏమంటుంది, మమ్స్కి 3 మార్కులు, క్రీవ్కి ఏమో 11 మార్కులు, దేవునికి ఏమో 0 మార్కులు. ఆ కింద ఒక లోపేజ్ అనబడినటువంటి ఒక వ్యక్తి, మారియో లోపేజ్ అనబడినటువంటి అమెరికన్ యాక్టర్ ఉన్నాడండి. అతనికి 1 మార్కు వేశారు, కానీ దేవుడికి ఎన్ని మార్కులు వేశారో తెలుసా? 0 వేసి అంతటితో ఊరుకోకుండా ఏమంటుందో చూడండి ఆవిడ. No surprise in this godless town. ఏమంటుందో తెలుసు, గాడ్లెస్ టౌన్. అంటే ఈ రాష్ట్రానికి లేకపోతే ఈ పట్టణానికి మాకు దేవుడు అవసరం లేదు, ధనం ఉంటే చాలు అన్నదండి.
ఆలకించారు కదా, గాడ్లెస్ టౌన్ అంటే దేవుడు లేకపోయినా పర్లేదు, మాకు మేము జ్ఞానం ఉంది, ధనం ఉంది అన్నదండి. అని కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడిని అపహసించారు. అక్కడ దేవునికి 0 మార్కులు వేశారు. అందరికంటే తక్కువ వాడిగా దేవుడిని చూశారు. ఈ సర్వాన్ని కలుగు చేసినటువంటి సర్వ సృష్టికర్తకి ఆవిడే అంటుంది, క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ 0 మెన్షన్స్ అన్నదండి. అంటే దేవునికి 0 మార్కులు వేశారు, సర్వ సృష్టికర్తకి మనుషులకి ఎక్కువ మార్కులు వేశారు దేవుని కంటే. అప్పుడు దేవుడు మనుషుడు ఏ పంట విత్తుతాడో దాన్నే కోస్తాడు. కాబట్టి దేవుడు ఊరుకోలేదండి. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఊరుకోలేదని చూడండి. మొత్తం కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ అంతా కూడా తగలబెట్టేశాడండి దేవుడు. మీకు విషయం తెలుసా? ఈ రోజుకి మంటలు ఆరలేదు. అంత అమెరికా అనగానే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దేనినైనా వాళ్ళు ఆపేయగలరు, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోగలరు. ఈవెన్ ఒక గ్రహశకలం భూమి నుంచి ఢీకొంటుందంటే ఏదో ఒక బాంబు పెట్టి పేల్చగలరు, భూమికి హాని రాకుండా. అంత టెక్నాలజీ ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ ఎన్నో హెలికాప్టర్లు నీళ్లు పట్టుకెళ్ళి వేసాయి, ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్ మంటలు ఆర్పడానికి చల్లారు. నో యూజ్. కాలి బూడిదైపోయిందంటే ఆ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ సిటీ అంతా కూడా ఏమైపోయింది? కాలి బూడిదైపోయింది. కాలి బూడిదైపోయింది. బూడిద చేశాడు దేవుడు ప్రతి ఇల్లుని. తన ఆస్తి నష్టం ఎంతో తెలుసా? 13 లక్షల కోట్లు కాలిపోయింది. ఎంతండి? ఇల్లులు, మంచి మంచి సినీ యాక్టర్స్ ఇల్లులు, గొప్ప గొప్ప పేరు కలిగినటువంటి ఇల్లులు, ఇక్కడ కూడుకున్నటువంటి వారి ఇల్లులు అన్నింటినీ కూడా దేవుడు తగలబెట్టేసాడండి. వాకి ఇల్లు కూడా లేదు అక్కడ. తెలుసా? అంటే దేవుడు అంటే చిన్న విషయం కాదండి. దేవుణ్ణి తక్కువ అంచనా వేయకూడదు, ఎప్పుడు దేవుణ్ణి దూషించకూడదు. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. ఆయన్ని విక్రించారు అనుకోండి, ఆయన ఊరుకోడు. ఎందుకనంటే వాళ్ళకి బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, దేవుడి గురించి తెలుసు, ప్రభు గురించి తెలుసు. కానీ అహం ఎక్కువైపోయి ఏమైపోయిందనంటే మాకు గాడ్లెస్ టౌన్ అన్నదండి. అంటే మాకు దేవుని లేని పట్టణం ఇది, మాకు దేవుడు అవసరం లేదు, మాకు డబ్బు ఉంటే చాలు అనుకుంది. దేవుడు డబ్బు విలువేంటో తెలిసేటట్లు చేసాడు. మొత్తం తగలబెట్టి నిరాశ్రయులుగా మార్చేశాడు. వేల కోట్లు, లక్షల కోట్లు కాలిపోయింది. ఇల్లు లేవు. మీకు విషయం తెలుసా? అదే లాస్ ఏంజల్స్ సిటీలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఇల్లు అన్నీ కాలిపోయండి, ఆ ఇల్లు మాత్రం కాలేదండి. పర్టికులర్గా చూపిస్తాను. ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు, నేను అంత గొప్పవాడిని కాదండి, ఇల్లు నా చుట్టుపక్కల ఉన్న ఇల్లు అన్నీ కాలిపోయాయి, ఇదిగో నా ఇల్లు మాత్రం మిగిలిపోయింది, దేవుడే నిలబెట్టాడు దీన్ని అని చెప్పాడు. I shouldn't be crying because my entire block is burnt down, but God saved my house. Why are all of my neighbors, why are they? And then in the middle of 2 burnt down blocks, there's one house standing, and that's mine. కాబట్టి దేవుడు విక్రమపడ్డండి. మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. అలాగే నీ నోటి మాటను బట్టి నీవు నీతిమంతుడు అని, నీ నోటి మాటను బట్టి అపరాధివని తీర్పు పొందుతావు అని చెప్పాడు. మన మాటలే మన పరలోకానికి తీసుకెళ్తాయి, మన మాటలే మన నరకానికి తీసుకెళ్తాయి. అక్కడ ఆవిడ సినీ యాక్టర్ ఏం చేసిందో తెలుసా? మాటలే అన్నదండి, జస్ట్ మాటలే అన్నది. గాడ్లెస్ టౌన్ అన్నదండి, దేవుడు అవసరం లేని పట్టణం అన్నదండి. కానీ దేవుడు అవసరం ఏంటో చూపించదు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు లెక్క చెప్పాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. క్రైస్తవులు వాడే ప్రతి మాట దగ్గర, మాటకి దేవుని దగ్గర ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి.